ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా స్వామివారిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితారెడ్డి అందిస్తారు. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 50,000కు పైగా భక్తులైతే స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 4 రోజుల నుండి కూడా భక్తులు వస్తూనే ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. 5 లక్షలకు పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఆదివారం కావడంతో చాలా మంది కూడా కొంతమంది ఇక్కడికి రాలేని వారైతే ఒక వీడియో కాల్స్ రూపంలోనైతే స్వామివారి దర్శనం చేపిస్తున్న పరిస్థితి. చాలా మంది ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. వారి సెల్ ఫోన్లలో స్వామివారి చిత్రాన్ని బంధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రీల్స్ తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్నాప్చాట్ రూపంలోనైతే స్వామిని ఆ యొక్క ఫోన్లలో బంధిస్తున్నారు. మరో సంవత్సరానికి కానీ ఆయన రూపాన్ని చూసే అవకాశం తమకు దక్కదు కాబట్టి ఆ యొక్క భాగ్యాన్ని వారి యొక్క ఫోన్లలో బంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు వర్షం పడుతున్నా వాటిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చిన్నారులతో కలిసి ఈ యొక్క స్వామివారి దర్శనానికి కూడా రావడం అయితే జరుగుతుంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారి దర్శనానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఏ విధమైన రద్దీ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా చిన్నారులు కూడా చాలా ఇష్టంగా గణపయ్య అనగానే చిన్నారుల భక్తులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. చిన్నారి భక్తులు కూడా చాలా వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. వర్షం కూడా అదే ధాటిలో ఆగుతూ వస్తూ ఇక్కడ కొంతవరకు భక్తులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా భక్తులు స్వామివారిని చూసేదే మా భాగ్యం అంటూ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. ఈ యొక్క గేట్లను ఓపెన్ చేయడంతో ఏ విధంగా స్వామివారిని చూసేందుకు భక్తులు వస్తున్నారో మనకు క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా ఇష్టంగా మేము ఎంత దూరమైనా కూడా కష్టం లేదంటూ స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయడం కావచ్చు. అదే విధంగా ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు కూడా పోలీస్ అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఈ యొక్క క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్లలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ యొక్క ఎంట్రీ కావచ్చు, ఈ ఎగ్జిట్ కావచ్చు, పూర్తి స్థాయిలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఫ్యామిలీ నలుగురం వచ్చినాం. వాసుదేవ శాస్త్రి. సో మనం ఇక్కడ చూస్తున్నాము క్లియర్ గా ఏ విధంగా స్వామివారిని చూసేందుకు భక్తులు వస్తున్నారో. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి రావడం, బెంగళూరు, కర్ణాటక, అంతేకాకుండా అటు తమిళనాడు నుండి కూడా చాలా మంది భక్తులు స్వామివారిని చూసేందుకు వస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ఈ యొక్క స్పెషల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో విఐపి ఎంట్రీలను కూడా భక్తులకు కేటాయించడం అయితే జరిగింది. ఆదివారం కావడంతో చాలా వరకు కూడా భక్తుల రద్దీ అనేది పెరిగిందంటూ ఉత్సవ కమిటీ చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం నుండి కూడా 50,000కు పైగా స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. పూర్తి స్థాయిలో 3 లక్షల నుండి 5 లక్షల వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగానైతే సమాచారం అందుతోంది. ఇటు ఉత్సవ కమిటీ అటు పోలీస్ అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం కావచ్చు. ఆ ఏర్పాట్లకు తగ్గట్టుగానే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పలు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఎన్సిసి వారు కావచ్చు, అంతేకాకుండా వాలంటీర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా వాటికి తగ్గట్టుగానే ఇప్పటికే పూర్తి స్థాయిలో భక్తుల రద్దీ కూడా ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. ఎప్పటికప్పుడు కూడా గణపతి బప్ప మోరియా అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. స్వామి వారిని స్మరించుకుంటూ కూడా ఈ యొక్క దర్శనం అనేది చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటల కొద్ది క్యూ లైన్లలో నిలబడినా సరే కానీ స్వామివారి దర్శనం చేసుకొనే మేము ఇక్కడ నుండి వెళ్తాము, ఏ వర్షం వచ్చినా ఏ వరద వచ్చినా లెక్క చేయము అంటూ కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకృష్ణతో లిఖిత, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.